బ్రేకింగ్ న్యూస్ కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. భూములపై ఏ చర్చకైనా ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. గాజుల రామారంలో సర్వే నంబర్ 307లోని 11 ఎకరాల్లో ఉన్న భూమిపై సిట్టింగ్ జడ్జి కానీ ఈడీ విచారణకు కానీ నేను సిద్ధం. కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సిద్ధమేనా అని ప్రశ్నించారు గాంధీ. వాళ్ళంతా పెద్దవాళ్ళు. నాకు 400 గజాల స్థలం ఉంది అన్నారు. 400 గజాల్లోనే ఇల్లు కట్టుకున్నాను అన్నావు. ఇంకో మాట అన్నావు, ఈ ల్యాండ్లన్నీ కూడా మాయే, మా కుటుంబానికే. ఏం తప్పులేదు, దానిలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ మాకేం లేవు, మేము కింద నుంచి పైకి వచ్చాము. ఏం తప్పులేవు. నాన్న మిత్రుడా, ఏం వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించావు మిత్రమా? నాకేమున్నది, నాకు 1000 కోట్లు ఆస్తని చెప్పి నువ్వే మీడియాలో డిక్లేర్ చేసావు. 1000 కోట్లు ఏ వ్యాపారం చేసి నువ్వు డిక్లేర్ చేసావు? ఎట్లా సంపాదించావు 1000 కోట్లు? ఐడిపిఎల్ ల్యాండ్లు కబ్జా చేసి సంపాదించావా? ప్రభుత్వ భూమిలో కాలేజీ ఎకరం ఎక్కువ కలుపుకొని రెంట్లకి ఇచ్చుకొని 166/1లో 6లో ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని 7,200 గజాలు 7,003 గజాలు ఉంటే నువ్వు ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని స్కూల్ కట్టుకొని ఏ రకంగా చేసావు అనేది నీకు తెలీదా? మరి ఇవాళ 30 లక్షల ట్యాక్స్ కట్టాలా దానికి, ఆ బిల్డింగ్కి. ఇవాళ 7 లక్షల ట్యాక్స్ కడుతున్నావు. 7,000 గజాలు ఉంది, ఇవాళ 2 ఎకరాలు ఉంది. ఇది ఎవరి ల్యాండ్? 160/6 10 ఎకరాలకి ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? మనం క్వశ్చన్ చేసుకుంటే కొన్ని లోపాలు, వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు. 1 by 1 వస్తున్నారు, తెలుసుకుందాం. 2009లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాటి నుంచి ఇద్దరి ఆస్తులపై నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే, మీరు సిద్ధమేనా అంటూ కృష్ణారావును సవాల్ చేశారు గాంధీ. సంపాదించిన ఆస్తులు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామా లేక పేదలకు అప్పగిద్దామా అంటూ ఛాలెంజ్ చేశారు. 2014 నుంచి 24 మధ్య ఏ ఎమ్మెల్యే ఎంతెంత సంపాదించారో మోడీ వరకు లేఖలు రాస్తాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. నేను రాజకీయాల్లో వచ్చిన నాటికి ఎలక్షన్ కమిషన్కి నా ఆస్తులు డిక్లేర్ చేసి సబ్మిట్ చేశా. నువ్వు కూడా సబ్మిట్ చేసావు. తర్వాత అక్రమంగా సంబంధించిన ఆస్తులు, సంపాదించిన ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామా, పేదలకు హ్యాండ్ ఓవర్ చేద్దామా? తేల్చండి. ఒకటి, మీకు ఎదురికి ఛాలెంజ్కి నిలబడే దమ్ము ధైర్యము మీకు లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 నుంచి 24 దాకా ఏ శాసనసభ్యుడు ఎంత అక్రమ ఆస్తి సంపాదించాడు? నేను సిబిఐకు, మోడీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నిష్పక్షపాతంగా లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ భూమి తాను తన కుటుంబం సభ్యులతో కలిసి 1991లో కొన్నట్లు క్లియర్గా ఉంది కాబట్టి తాను ఈ సవాల్ చేస్తున్నట్లు చెప్పారు ఆయన. బీఆర్ఎస్ హైడ్రాపై తప్పుదోవ పట్టిస్తోందని, కూకట్పల్లి వీరప్ప కృష్ణారావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని సంచలన కామెంట్స్ చేశారు గాంధీ. సీఎం రేవంత్ తన లాంటి వారిని అడ్వైజర్గా పెట్టుకుంటే శేరిలింగంపల్లిలోని వీరందరి ఆస్తులకి ఒక బడ్జెట్ సరిపోతుందని అన్నారు అరికెపూడి గాంధీ. నాలాంటి అడ్వైజర్ కింద పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్, ఒక శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో అక్రమ ఆస్తులకే ఒక బడ్జెట్ సరిపోతుంది. ఓన్లీ నా అడ్వైజ్ తీసుకుంటేనే. అడ్వైజ్ అంటే నేను నోటి అడ్వైజ్ ఇవ్వను, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అడ్వైజ్ ఇస్తా. అక్రమాస్తులు, అక్రమ సంపాదన గగ్గోలు పెడుతున్నారే, ఇదే అరికెపూడి గాంధీ. ఇవి ప్రభుత్వ భూములు.
రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఆనాటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చారు. ఏం చేశారు మీరు?